అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్ని ఏ విధంగా పెంచాలో మనం చూద్దామండి. ఇక్కడ దీనికి 4-5 ఇయర్స్ ఉంటుందండి జెడ్ ప్లాంట్. జెడ్ ప్లాంట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తుందండి. ఇదే విధంగా మనం ఇండోర్ ప్లాంట్స్ కింద స్నేక్ ప్లాంట్ ఇంకా మరికొన్ని మొక్కలు నేను చూపిస్తూ ఉంటాను. స్నేక్ ప్లాంట్ కూడా మనం పెంచుకోవచ్చు, మనీ ప్లాంట్ అని అలా రకరకాల ప్లాంట్స్. ఈ విధంగా ఇంత మరి బుషీగా పెరిగిందంటే దీనికి ఏమేమి ఇస్తున్నామో ఎరువుల కింద నేను చూపిస్తూ ఉంటానండి. దీన్ని మనం ఇండోర్ ప్లాంట్స్ని మనం వీక్లీ 2 times కానీ 1 time కానీ మనం క్లీన్ చేస్తూ ఉండాలండి. ఇది విధంగా బలంగా పెరగడానికి నేను అప్పుడప్పుడు ఎక్కువగా న్యాచురల్ ఫెర్టిలైజర్సే వాడుతూ ఉంటాను. బియ్యం కడిగిన నీళ్ళు లేకపోతే పప్పు కడిగిన నీళ్ళు ఇటువంటివి ఇస్తూ ఉంటానండి. నెక్స్ట్ ఎక్కువ వాటర్ అప్పుడప్పుడు 3 రోజులకు ఒకసారి అలా ఇస్తే ఇది బాగుంటుందండి. రోజు డైలీ ఇస్తే ఇది వాటర్ ఎక్కువ అక్కర్లేదండి. దీనికి కూడా స్నేక్ ప్లాంట్కి కూడా అలాగే వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన లేదండి. దీన్ని అప్పుడప్పుడు మనం మరి సన్ రైజ్ ఎక్కువ వచ్చేటట్టు మనం కిటికీ దగ్గర విండోస్ దగ్గర మనం పెట్టుకుంటూ ఉండాలండి. ఆ విధంగా పెట్టుకోవడం ద్వారా మనం మంచిగా ఈ మొక్కల్ని పెంచగలం. ఇది ఆక్సిజన్ ఇవ్వడానికి కూడా మనకి సహాయపడుతుంది. నెక్స్ట్ దీన్ని క్లీన్ చేయడం ఎలాగంటే ఇలాగా వాటర్ బాటిల్ వేసుకున్న మనం షవర్తో కానీ క్లీన్ చేయొచ్చు. ఇది మరి హౌస్లో ఉంది కాబట్టి మనం ఒక వాటర్ని బౌల్లో తీసుకుని తడిగుడ్డ ముంచి కానీ లేకపోతే బ్రష్తో కానీ క్లీన్ చేయాలన్నమాట అండి. ఈ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా తీసుకుని క్లాత్ని మనం ఒక్కొక్క లీఫ్ జాగ్రత్తగా మనం ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలండి. ఎక్కడ ఇవి స్మూత్గా ఉంటాయి కాబట్టి రఫ్గా యూజ్ చేయకుండా నీట్గా డస్ట్ అంతా కూడా మనం ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలండి. ఆ విధంగా ఉంటే ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా లేకపోతే అలా వీలు కాకపోతే బ్రష్తో మనం క్లీన్ బ్రష్ని వాటర్లో ముంచి మనం ఈ విధంగా క్లీన్ చేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మొక్క అంతా కూడా ఎంతో మరి మంచిగా అందంగా కూడా గ్రీనరీగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇండోర్ మొక్కల్ని అప్పుడప్పుడు కూడా మనం సన్ రైజ్ తగిలేటట్టు బయట పెడతా ఉండాలన్నమాట అండి. వీక్లీ 2 times అయినా ఇండోర్ ప్లాంట్స్ ఈ విధంగా మొత్తం ఒక ఆకును మనం ఈ విధంగా క్లీన్ చేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల ఇండోర్ ప్లాంట్స్ చాలా అందంగా ఉంటాయి. అంతేకాకుండా ఇంకా నేను చూపిస్తానండి ఇండోర్ ప్లాంట్స్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా మనం చూద్దాం ఈ విధంగా క్లీన్ చేయాలో. ఈ విధంగా మా ఇంట్లో మరి చాలా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయండి. అవి మనం చూద్దాం. స్నేక్ ప్లాంట్ని మనం చూద్దామండి ఏ విధంగా క్లీన్ చేయాలో. మనీ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్. ఇక్కడ మీకు నేను స్నేక్ ప్లాంట్ చూపిస్తానండి. ఇదిగోండి స్నేక్ ప్లాంట్ ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఈ విధంగానే మనం ఈ విధంగా ఉంటుందండి. మనీ ప్లాంట్ కూడా చూపిస్తున్నాను. ఇది ఎంతో అందంగా ఉంటుంది. ఇది కూడా ఈ విధంగానే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మొత్తం మొక్క అంతా ఎంతో అందంగా ఉంటుందండి. అదేవిధంగా ఇది ఒక ఇండోర్ ప్లాంట్. ఇది కూడా మనకి శుభ్రంగా మరి నీట్గా చేసుకుని దీనికి కూడా వాటర్ అప్పుడప్పుడు ఇస్తూ ఉండి మనం అందంగా పెంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇండోర్ ప్లాంట్స్ మనకి ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయి. ఇది కూడా ఇండోర్ ప్లాంట్. దీన్ని కూడా మనం చక్కగా వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకోవాలండి. అప్పుడు అందంగా ఉంటుంది. ఇది రకమైన ఇండోర్ ప్లాంట్. మరి ఇవన్నీ కూడా మనకు పేర్లతో సహా అన్నీ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం మంచిగా అందంగా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా శుభ్రంగా ఎప్పుడైనా మనం వాష్ చేసుకుంటే ఇది బ్లాక్ జెడ్ ప్లాంట్ అండి. దీన్ని కూడా మనం శుభ్రంగా మరి డస్ట్ పట్టేసింది. దీన్ని కూడా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా చేసుకుంటే మరి ఎంతో అందంగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.